హనుమంతుడు లంకని దహనం చేసిన తర్వాత లంకపై యుద్ధం ప్రారంభమైంది. శ్రీరాముడు వానర సేనతో కలిసి రావణుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రాన్ని దాటడానికి రామసేన రాళ్లతో సేతువును నిర్మించింది. రామ అనే నామంతో. రాళ్ళు కూడా తేలుతూ ముందుకు సాగాయి. లంకలో ఘోరమైన యుద్ధం జరిగింది. వానరసేన రాక్షస సేనతో పోరాడింది. ఆకాశం యుద్ధ ధ్వనులతో మార్మోగింది. రావణుడి సేనలో ఇంద్రజిత్ ఇంకా కుంభకర్ణుడు భయంకరంగా యుద్ధం చేశారు. కానీ రామసేన ధైర్యంగా ఎదుర్కొంది. యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చాడు. హనుమంతుడు పర్వతాన్ని మోసుకుని వచ్చి లక్ష్మణుని కాపాడాడు. అందరూ అతని ధైర్యాన్ని ప్రశంసించారు. చివరకు శ్రీరాముడు రావణుడు ఎదురెదురుగా నిలబడ్డారు. ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. అంతిమంగా శ్రీరాముడు తన బాణంతో రావణుడిని సంహరించాడు. యుద్ధం ముగిసిన తరువాత సీతాదేవిని రక్షించారు. ఆ క్షణం ఆనందంతో నిండిపోయింది. ఆ తర్వాత శ్రీరాముడు, సీతాదేవి ఇంకా లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. అలా ధర్మం గెలిచింది, అధర్మం నశించింది. సీతారాముల కథ ఎప్పటికీ మనకు మార్గదర్శకం. ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.